ఈరోజు మనం చాలా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం. అదేంటంటే, సమస్యల మీద కాకుండా వాటి పరిష్కారాల మీద ఫోకస్ పెడితే మన లైఫ్ ఎలా మారిపోతుందో చూడబోతున్నాం. ఇది మన ఆలోచనా విధానంలోనే పెద్ద మార్పుని తీసుకొస్తుందన్నమాట. మరి ప్రయాణాన్ని ఓ పవర్ఫుల్ కొటేషన్తో మొదలుపెడదాం. మీరు సమస్యల గురించి ఆలోచించడం మానేసి పరిష్కారాల మీద దృష్టి పెట్టిన ఆ క్షణం నుంచే మీ జీవితం మారటం మొదలవుతుంది. అబ్బా, ఎంత నిజమో కదా! ఈ ఒక్క ఆలోచనే మనల్ని చూసే పద్ధతిని, మన ప్రపంచాన్ని మార్చేస్తుంది. సరే, అసలు ఈ రెండిటి మధ్య తేడా ఏంటో ఓసారి చూద్దాం. అంటే ప్రాబ్లం మీదే ఫోకస్ చేసే మైండ్ సెట్కి, సొల్యూషన్ మీద ఫోకస్ చేసే మైండ్ సెట్కి. చూడండి, మనం ఎప్పుడు ప్రాబ్లం గురించి ఆలోచిస్తూ ఉంటే అక్కడే స్టక్ అయిపోతాం. ఎనర్జీ అంతా డ్రైన్ అయిపోతుంది, ఏదో జరుగుతుందని వెయిట్ చేస్తూ ఉంటాం లేదా కంప్లైంట్స్ చేస్తూ ఉంటాం. కానీ అదే మనం మన ఫోకస్ని సొల్యూషన్ వైపు తిప్పామనుకోండి, అప్పుడు మనం ఎదుగుతాం, మనలో కొత్త ఎనర్జీ వస్తుంది, యాక్షన్ తీసుకుంటాం, కొత్త కొత్త విషయాలు క్రియేట్ చేస్తాం. నిజంగా చెప్పాలంటే ఇది రెండు వేరు వేరు ప్రపంచాలలాంటివి. మరి ఈ మార్పుకి మొదటి అడుగు ఏంటి? చాలా చాలా కీలకమైనది. అదే రెస్పాన్సిబిలిటీ, అంటే బాధ్యత. మన జీవితం మీద మన కంట్రోల్ని తిరిగి తెచ్చుకోటానికి ఇదే ఫౌండేషన్ అన్నమాట. ఒక మనిషి తన జీవితంలో తీసుకోగలిగే అత్యంత ముఖ్యమైన నిర్ణయం ఏదైనా ఉందంటే అది ఈ క్షణం నుంచి తన జీవితానికి పూర్తి బాధ్యత తనే తీసుకోవటం. ఎప్పుడైతే గతాన్ని నిందించడం లేదా పరిస్థితుల్ని, ఇతరుల్ని బ్లేమ్ చేయడం ఆపేస్తామో అప్పుడు మన ఎనర్జీ వేస్ట్ అవడం ఆగిపోతుంది. అసలైన పవర్ మన చేతుల్లోకొస్తుంది. ఇక్కడ బాధ్యత అంటే ఒకటి గుర్తుంచుకోవాలి. ఇదేదో తప్పు ఎవరిది అని వెతకడం కాదు, అస్సలు కాదు. సింపుల్గా ఓకే, ఇది జరిగింది, ఇప్పుడు దీన్ని డీల్ చేయాల్సిన పని నాది అని గుర్తించడమే బాధ్యత. చూసారా, ఈ చిన్న మార్పు మనల్ని నిస్సహాయ స్థితి నుంచి పవర్ఫుల్ స్థితికి తీసుకెళ్తుంది. చాలాసార్లు మనకి ఏదైనా సమస్య వస్తే మనల్ని మనం వేసుకునే పాత ప్రశ్న ఏంటి? అయ్యో, ఇది నాకే ఎందుకు జరుగుతోంది? ఈ ప్రశ్నలో ఏముంది? మనల్ని మనం ఒక విక్టిమ్లా చూసుకోవడం తప్ప. ఇది మనల్ని ముందుకు కదలనివ్వదు. సరే, ఇప్పుడు ఆ పాత ప్రశ్నని పక్కనబెట్టి ఒక కొత్త ప్రశ్న వేసుకుందాం. అదేంటంటే, సరే జరిగింది, దీని గురించి నేనిప్పుడు ఏం చేయగలను? అంతే. ఈ ఒక్క ప్రశ్న చాలు. మన ఫోకస్ మొత్తం ప్రాబ్లం నుంచి సొల్యూషన్ వైపు, నిస్సహాయత నుంచి యాక్షన్ వైపు షిఫ్ట్ అయిపోతుంది. ఓకే, మరి ఈ సొల్యూషన్ మైండ్ సెట్ని ఎలా బిల్డ్ చేసుకోవాలి? దీనికోసం మనం ఇప్పుడు 3 చాలా ముఖ్యమైన ప్రాక్టీసెస్ గురించి మాట్లాడుకుందాం. ఇవి నిజంగా మనకు ఉపయోగపడే స్ట్రాటజీస్. ఆ మూడేంటంటే, 1 మన ఫోకస్ని ట్రైన్ చేయడం, 2 భయం పెరిగిపోక ముందే యాక్షన్ తీసుకోవడం, ఇక 3 మన రియాక్షన్స్ని మన కంట్రోల్లోకి తెచ్చుకోవడం. సరే, ఇప్పుడు వీటి గురించి ఒక్కొక్కటిగా వివరంగా చూద్దాం. మొదటిది మన ఫోకస్కి ట్రైనింగ్ ఇవ్వడం. చూడండి, ఒక మనిషి జీవితం ఎప్పుడూ తన ఫోకస్ ఏ డైరెక్షన్లో ఉంటే ఆ డైరెక్షన్లోనే వెళుతుంది. మన ఫోకస్ గజిబిజిగా అటూ ఇటూ ఉందనుకోండి, వచ్చే రిజల్ట్స్ కూడా అలాగే ఉంటాయి. అందుకే ఫోకస్ని ఒక కండరంలా ట్రీట్ చేసి దాని రోజు సొల్యూషన్స్ వైపు నడిపించడం చాలా అంటే చాలా ముఖ్యం. ఇప్పుడు 3వ పాయింట్కి వద్దాం. మన రియాక్షన్స్ని మన కంట్రోల్లోకి తెచ్చుకోవటం అంటే ఏంటి? చూడండి, ఏదైనా జరిగినప్పుడు మనం వెంటనే ఇచ్చేదాన్ని రియాక్షన్ అంటాం. ఇది ఆటోమేటిక్గా చాలా ఎమోషనల్గా ఉంటుంది. కానీ కొన్ని క్షణాలు ఆగి ఆలోచించి ఇచ్చేదాన్ని రెస్పాన్స్ అంటాం. ఇది కావాలని తీసుకున్న నిర్ణయం, చాలా క్లియర్గా ఆలోచనాత్మకంగా ఉంటుంది. ఈ రెస్పాన్స్కి, రియాక్షన్కి మధ్య తేడా తెలుసుకోవడమే మన ఎదుగుదలకు చాలా ముఖ్యం. మనకు ఎదురయ్యే దెబ్బలు మన ఎదుగుదలని డిసైడ్ చేయవు. వాటికి మనం ఎలా స్పందిస్తాం, ఎలా రెస్పాండ్ అవుతామన్నదే మనని డిఫైన్ చేస్తుంది. ఇక్కడ మన గోల్ ఏంటంటే ఎమోషన్స్ని అణిచిపెట్టడం కాదు, వాటిని మేనేజ్ చేయడం. అది చేయగలిగినప్పుడే ఎంత ఒత్తిడి ఉన్నా మనం బలంగా నిలబడగలుగుతాం. ప్రతి అనుభవం నుంచి ఏదో ఒకటి నేర్చుకోగలుగుతాం. ఇక 2వ పాయింట్, భయం పెరిగిపోక ముందే యాక్షన్ తీసుకోవడం. ఒక పనిని మనం ఎంత వాయిదా వేస్తే దాని గురించిన భయం మనలో అంత పెద్దదిగా తయారవుతుంది. ఆ గ్యాప్లో మన మైండ్ ఊహించుకుని చిన్న సమస్యను కూడా ఒక పెద్ద భూతంలా చేసి చూపిస్తుంది. ఈ కొటేషన్ చూడండి, ఎంత బాగా చెప్పిందో. ధైర్యమంటే చేతులు వణుకుతున్నా, కడుపులో కంగారుగా ఉన్నా అయినా సరే చేయాల్సిన పనిని చేసేయడమే. ధైర్యం అంటే భయం లేకపోవడం కాదు, ఆ భయం ఉన్నప్పటికీ ముందడుగు వేయడం. మనం చిన్న యాక్షన్ తీసుకోవడం మొదలుపెడితే చాలు, భయం తగ్గి ధైర్యం పెరుగుతుంది. రైట్,
ఇప్పుడు మనం చివరి సెక్షన్కి వచ్చేశాం. ప్రగతి మార్గం. అసలు నిజమైన మార్పు అనేది ఎలా వస్తుందో ఇక్కడ చూద్దాం. ఒక విషయం గుర్తుంచుకోవాలి, నిజమైన గ్రోత్ అనేది చాలా నెమ్మదిగా, సైలెంట్గా, సాధారణంగా ఉంటుంది. అది స్పీడ్తో రాదు, కన్సిస్టెన్సీ అంటే నిలకడతో వస్తుంది. చాలామంది వెంటనే రిజల్ట్స్ రావాలని అనుకుని మధ్యలోనే ఆపేస్తారు. కాని అసలైన మార్పుకు ఓపిక, కంటిన్యూస్ ఎఫర్ట్స్ చాలా అవసరం. ఇదిగో ఈ టైమ్లైన్ చూస్తే మనకు బాగా అర్థమవుతుంది. మొదటి వారంలో చిన్న చిన్న పనులు చేస్తాం. 1 నెల అయ్యేసరికి అవే కొత్త అలవాట్లుగా మారతాయి. 6 నెలలకి మనలో మార్పు బయటకు కనిపించడం మొదలవుతుంది. ఇక 1 ఏడాది గడిచేసరికి అది ఒక పెద్ద ట్రాన్స్ఫర్మేషన్గా మారుతుంది. చిన్న చిన్న అడుగులే కాలక్రమేణా ఎంత పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాయో కదా. దీన్నే మనం ప్రోగ్రెస్ ఫీడ్బ్యాక్ లూప్ అనొచ్చు. ఇది చాలా పవర్ఫుల్. చూడండి, మనం బాధ్యత తీసుకున్నప్పుడు మన లైఫ్కి ఒక స్ట్రక్చర్ వస్తుంది. ఆ స్ట్రక్చర్ వల్ల రిజల్ట్స్ వస్తాయి. ఆ రిజల్ట్స్ మనలో కాన్ఫిడెన్స్ని పెంచుతాయి. పెరిగిన కాన్ఫిడెన్స్ మనల్ని ఇంకా ఎక్కువ బాధ్యత తీసుకునేలా చేస్తుంది. ఇదొక పాజిటివ్ సైకిల్లాగా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. సో ఫైనల్గా మనం ఈ విశ్లేషణ నుంచి గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయాలేంటంటే, సమస్యల గురించి వర్ణించడం ఆపేసి యాక్షన్ తీసుకోవడం స్టార్ట్ చేయాలి. ఆటోమేటిక్గా రియాక్ట్ అవ్వడానికి బదులుగా ఆలోచించి రెస్పాండ్ అవ్వాలి. ప్రోగ్రెస్ అంటే స్పీడ్ కాదు, కరెక్ట్ డైరెక్షన్, ఇంకా నెమ్మదిగా వచ్చే రిజల్ట్స్ కూడా రిజల్ట్సే అని గుర్తుంచుకోవాలి. మరి ముగించే ముందు మనమందరం ఆలోచించుకోవాల్సిన ఒకే ఒక్క ప్రశ్న. ఇప్పుడు ఈ క్షణంలో నాకు హెల్ప్ అయ్యే ఒక చిన్న పని ఏంటి? ఈ ప్రశ్నకి సమాధానం వెతుక్కోండి. ఆ చిన్న పనిని వెంటనే మొదలుపెట్టండి. ఎందుకంటే మనం నేర్చుకున్నది ఎంత గొప్పదైనా దాన్ని ఆచరణలో పెట్టినప్పుడే అసలైన మార్పు మొదలవుతుంది. ఆలోచన నుంచి ఆచరణ వైపు. ఇదే మన మొదటి అడుగు.